ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. శ్రీ స్కాంద మహాపురాణమునందు రెండవదగు వైష్ణవఖండమున పురుషోత్తమ క్షేత్ర మహత్యము తరువాత భాగం. జైమిని ఇట్లు చెప్పెను. బ్రహ్మపుత్రుడగు నారదుని నుండి ఉత్తమమగు భగవద్భక్తిని గూర్చి ఈ విధముగా విని పరమ ప్రీతుడై ఇంద్రద్యుమ్నుడు ఇట్లు పలికెను. విద్వాంసులతో సాధు సంగమం సంసారమను వ్యాధిని నాశనము చేయుచు నాకు నీవు చెప్పినదంతయు ఇప్పుడే సంభవించినది. పరమాత్మ పరాత్పరుడు అగు విష్ణువు కూర్చి నా ఇంటికి వచ్చి చెప్పిన నీకంటే సాధువు ఎవరు ఉండును? నీ సన్నిధి వలన నా చీకటి తొలగిపోయెను. నా మనస్సు నీలమాధవుని అర్చింపవలెనని తొందరపడుచున్నది. సర్వలోకములయందు సంచరించు వాడవగుటచే నీకు బ్రహ్మాండమంతయు తెలియను. మనము రథమెక్కి నీలమాధవుని చూడపోయేదము. పురుషోత్తమమని పేరుగల ఆ శుభకరమగు ప్రదేశమునకు వెళ్ళెదము. ఎచ్చట బహు తీర్థములు కలవని చెప్పి ఉంటివో వాటిని తెలుసుకున్నచో సఫలములో అగును. నారదుడు ఇట్లు పలికెను. తప్పక నీకు ఆ క్షేత్రమందున్న తీర్థములను, శక్తులను, ఈశ్వరులను, క్షేత్ర మహత్యమును చూపెదను. భక్తులకు తనను తాను అర్పించుకుని స్వామిని తప్పక చూడగలవు. నిన్ను అనుగ్రహించుటకై స్వామి 4 రూపములను పొందును. అట్టి స్వామిని చూచినచో మానవుడు భక్తికి అర్హుడగును అని సంభాషణము ముగిసిన తరువాత చేయవలసిన పనులను పూర్తి చేసెను. జ్యేష్ఠ శుక్ల పక్షపు పంచమి బుధవారమున పుష్యమి నక్షత్రముతో కూడుకున్న లగ్నమును యాత్రకు అనుకూలమైనదిగా నిర్ణయించి ఒకచో పరుండి రాజు నారదుడు ఆ రాత్రి గడిపిరి. తెల్లవారిన పిదప ఇంద్రద్యుమ్నుడు మహారాజు బంధువులతో రాజ్యములో చాటింపు వేయించెను. తగినంత సైన్యముతో నీలాద్రికి వెళ్ళి యావజ్జీవము అచట గడుపుటకు నిశ్చయింపబడినది. ఎవరు ఏ వృత్తులలో ఇచ్చట నివసించుచున్నారో వారు ఆ వృత్తియందే అచట నివసింపవచ్చును. అంతఃపురములతో కూడి రాజులు మంత్రులతో అలంకారములతో బయలుదేరవలయను. రథములతో, ఏనుగులతో, గుర్రములతో, కాల్బలములతో కదలవలయను. బ్రాహ్మణులు అగ్నిహోత్రములతో సన్నద్ధులై బయలుదేరవలయను. వాణిజ్యము చేయువారు సరుకులతో, చిన్న వ్యాపారములు తమ వ్యాపారములతో రాష్ట్రమును నడిపించుటయందు నిష్ఠాతులైన వారు రాచబాటలయందు కుశలురు అయి వారు జ్యోతిష్కులు, వర్తకులు, దండనీతి యందు ప్రావీణ్యము కలవారు, నృత్యము, గానము, వాద్యతము మొదలైన 4 విద్యలయందు కుశలురు, ఏనుగులకు, గుర్రములకు, మానవులకు వైద్యము చేయుటయందు నిపుణులు, కనిపించు పనులయందు కుశలురు, 18 విద్యలు నేర్చినవారు, ఉపాంగ విద్యలయందు నేర్పరులు, కుహక అర్థములయందు కుతూహలము కలవారు, దోచుకునివారు, దొంగతనములు చేయువారు, చూచుచుండగానే మోసము చేయువారు, విచిత్ర కథలను చెప్పి జీవించువారు, చాటువులు చెప్పువారు, వందిమాగదులు, శాస్త్రములు నేర్చినవారు, ముళ్ళు తీయగలిగిన వారు, జూదమాడువారు, వ్యభిచారులు, వేశ్యలు, విఠులు, రైతులు, ఆవులు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలను రక్షించువారు, పిట్టలను కాపాడువారు, కోతులు, పులులు, శార్దూలములను రక్షించువారు, పాములు పట్టువారు, గోవులను రక్షించువారు, బోయవారు, మ్లేచ్ఛ జాతుల వారు, మాళవ దేశమునందు పుట్టి నా ఆజ్ఞను పాటించువారందరూ నీలాద్రియందు వారికి తగిన స్థానమున నివసింపవచ్చును. ఈ విధముగా ఆజ్ఞాపించి రాజు యాత్ర కొరకు ప్రయత్నములు ఆరంభించెను. నారదునితో కలిసి జ్యోతిష్కుని వద్దకు వచ్చి ఇట్లు పలికెను. ఓ దైవజ్ఞ, నీవు పూర్వము చెప్పిన ముహూర్తమునకు బయలుదేరుటకు తగిన మంగళ వస్తువులను సమకూర్చుము. పురోహితుని అనుమతితో తత్క్షణమందే ఆ దైవజ్ఞుడు కావలసిన సంభారములను, మంగళకరమైన వస్తువులను తెప్పించెను. అప్పుడు ఆ రాజఋషి దివ్య సింహాసనంపై కూర్చుండెను. బ్రాహ్మణులు మంగళకరమైన వస్తువులను అచ్చట చేర్చిరి. శ్రీ సూక్తము, అగ్ని సూక్తము,
వరుణ సూక్తము, పవమాన సూక్తము, సముద్ర సూక్తము మున్నగు వానితో మాంగళ్యవర్ధకములగు వివిధ తీర్థ జనములతో ఔషధములతో రాజును అభిషేకించిరి. అభిషేకము తరువాత రాజును పట్టుబట్టలతో తడి ఒత్తిరి. అప్పుడతడు పొగలేని నిప్పువలే మిక్కిలి ప్రకాశించెను. పవిత్రుడైన ఆ రాజు తెల్లని వస్త్రములను ధరించి శుద్ధ మనస్కుడు అయ్యెను. నాంది ముఖముతో యథావిధిగా పితృగణములను పూజించెను. రాష్ట్ర హితము కలిగించు హోమములను గణహోమములను అర్చించి శంఖమును పూరించి గంధము చల్లి తెల్లని వర్ణము కలిగిన పొగలేని అగ్నికి ప్రదక్షిణ చేసెను. జయమును కోరు రాజుకు సాక్షాత్కరించినచో జయమునిచ్చు ఆ అగ్ని యొక్క దక్షిణము వైపు సుడులు తిరుగుచు జ్వాలలు మండుచుండెను. నవగ్రహములను పూజించి గ్రహముల దౌష్ట్యము నశించుటకు సౌస్త్వము వృద్ధి పొందుటకు జ్యోతిష్య శాస్త్రమునందు చెప్పిన మంత్రములను దైవజ్ఞులు సూచించిన విధముగా పఠించి మాంగళ్య నేపథ్య విధానమును పూర్తి చేసెను. పట్టు బట్టలు ధరించి వాటిపై కవచమును ధరించి రత్నములు పొదిగిన శిరోభూషణమును ధరించెను. అవతంసము కలిగిన చెవులకు రత్న కుండలములను ధరించి మెడలో పలు వరుసలు కలిగిన అమూల్యమగు హారమును వేసుకొనెను. పిమ్మట కేయూరములను అంగదములను ముద్రికలను అలంకరించుకొనెను. 3 వరుసలు కలిగిన మధ్యలో 3 మూడులు కలిగిన బంగారు సూత్రమును వేసుకొనెను. బంగారు మువ్వలతో చేసిన ముత్యముల తోరణం మాలికను వివిధ రత్నములు పొదిగిన మేఖలను ధరించెను. అమూల్యములగు పాద పటకములను పాదములకు వేసుకొనెను. ఎదురుగా తీసుకుని వచ్చిన అద్దము నందు అలంకృతమైన తన రూపమును చూచుకొనెను. మంగళ తోరణము కొరకు బంగారు పీఠంపై కూర్చుండెను. తూర్పునకు తిరిగి మధుసూదనుడు శ్రీధరుడు ఆగు స్వామిని స్మరించుకొనెను. మంగళములకు స్థానమగువాడు అన్ని విధములకు మంగళములను కలిగించువాడు ఆగు విష్ణువును స్మరించుట వలన పాపములన్నీ నశించును. పురోహితుడు తనకు ఇచ్చిన పూలమాలను రాజు మొదట ధరించెను. ఆ మాల సుగంధము కలిగి 6 ఋతువులలో పూచు పువ్వులతో కట్టబడెను. మట్టి దీపము, పండు, గడ్డి, పెరుగు, గోరోచనము మొదలైనవి మంత్రములచే అభిమంత్రింపబడి రాజుకు చుట్టూ ఉంచబడెను. పిమ్మట అద్దమునకు మంత్రము వేయగా రాజు దాని యందు తనను తాను చూచుకొనెను. శాంతిని పలుకు పెక్కు రుక్కులతో శుభములు కలుగవలేనని ఆశీర్వదింపబడి యజుష్కులు పఠి సూక్తము చదువుచుండగా ప్రయాణము మొదలుపెట్టెను. పౌరాణికులు మంగళవాక్యములు పలుకగా పరాక్రమము ఎంచుకొని మాగధుల స్తుతి పాఠముల వలన వీరత్వమును కలిగిన వాడయ్యను. పారిజాతమును హరించినవాడు సత్యభామతో కలిసియుండువాడు గరుడు ధ్వజముగా కలవాడగు స్వామిని మనస్సు అను పద్మమునందు ధ్యానము చేసి కుడికాలు మొదట పెట్టెను. తన ఎదుట నిలిచిన నారదునికి ప్రదక్షిణము చేసి మధ్యద్వారమునకు వచ్చి అచ్చట బెత్తములు పట్టి నిలిచిన ద్వారపాలకులచే మార్గము చూపబడుచుండగా అగ్నిహోత్రమును ముందుకు ఉంచుకొని తనకు కుడిపక్కన నిలబడి ఉన్న బ్రాహ్మణులను చూచెను. వారు మాంగళ్య సూక్తమును పఠించుచు స్వచ్ఛమగు కాంతి కలిగి తెల్లని వస్త్రములను ధరించి పుష్పములతో కూడిన లాజలను రాజు ఎదుట చల్లుచు రాజాలను శుభము పలుకుచుండిరి. లాజలను రాజు ఎదుట చల్లుచు శుభము పలుకుచుండిరి. ఎడమ పక్కన వేశ్యలు చామరలు పట్టి శుభ్రమగు వస్త్రములను అలంకారములను ధరించి నవ్వుచున్న ముఖములతో శుభము కలిగించుచుండిరి. భక్తిచే వినయము కలవాడై రాజు ఆ బ్రాహ్మణులను పూజించెను. వస్త్రములు, అలంకారములు, మాలలు, సుగంధములగు అనులేపనములు ఇచ్చి ఎల్లప్పుడూ భగవంతుని యందు బుద్ధి నిలిపిన వారిని సంతృప్తి పరిచెను. వేశ్యలకు, మాగధులకు, దీనులకు, అనాథలకు రాజు అనుమతితో మంత్రులు తగినంత ధనము నిచ్చిరి.
తెల్లని పావురములు, హంసలు, గుర్రము, ఏనుగులతో కూడిన తెల్లని ఆకులు, పూలు, పండ్లు కల అరటి చెట్లతో చేసిన తోరణము క్రింద రాజు నిలిచెను. పూర్ణ కుంభమును, పెక్కు మంగళకరమైన వస్తువులను చూచెను. ఎండను ఆపుటకై తలపై తెల్లని గొడుగు పట్టెబడెను. వందలాది శంఖములు ఒక్కమారే మ్రోయుచుండగా, అనేక వాయిద్యములు మ్రోగుచుండగా రాజు వినెను. మంగళగీతములు, జయజయధ్వానములు వినుచు ప్రాసాదమును ప్రవేశించి నరసింహుని చూచెను. ఎవరిని చూచినచో మానవుడు అన్ని కళ్యాణములకు స్థానమగునో అట్టి స్వామిని దివ్య సింహాసనమున మందు కూర్చుని ఉండగా దూరము నుండి చూచెను. సాష్టాంగ నమస్కారము చేసి ఉపనిషద్వాక్యములతో స్తుతించి దక్షుని ప్రక్కన నిలిచినది, అన్ని దుర్గతుల నుండి విమోచనము కలిగించున్నది అగు దుర్గకు మ్రొక్కుచు కృపతో చూచుచున్న దుర్గ పాదముల వద్ద మోకరిల్లిన రాజుకు పురోహితులు స్వామి శరీరము నుండి ఒక శుభకరమగు మాలను తీసి మెడలో వేసి సుగంధమును అలదిరి నీరాజనమిచ్చి రాజు తలకు తాకించిరి. అప్పుడు ఆ రాజు నృసింహునికి దుర్గకు మరల ప్రదక్షిణము చేసి పల్లకిని ఎక్కి నగరమునకు బయలుదేరెను. లేచి వచ్చి బయట ద్వారము వద్ద త్వరగా పోవు 10 గుర్రములతో కూర్చిన సుసజ్జితమగు రథమును చూచెను రాజు. రాజు దానికి ప్రదక్షిణము చేసి నారదునితో కలిసి ఎక్కి కూర్చుండెను. డక్క, మృదంగము, నిస్సాణములు, భేరి, పణవములు, గోముఖములు, చర్చురులు, శంఖములు వేల కొలదిగా మ్రోగుబడిచుండెను. రాజు అనుచరుల రథములు కోట్ల సంఖ్యలో వెనుక వచ్చుచుండెను. అవి అన్నియు పతాకములతో అలంకరింపబడి వరుసలలో ఇంద్రద్యుమ్నుని వెనుక నిలిచిరి. ధ్వజములు కలిగి బంగారు, వెండి, కింకణిలు గల అద్దముతో నానా విధములగు యంత్రములతో మెల్లని చప్పుడు చేయుచు పదాతుల యొక్క, ఏనుగుల యొక్క, గుర్రముల యొక్క గాలిచే కూడుకొని పదాతుల పదగట్టనలతో, ఏనుగుల ఘీంకారములతో, గుర్రముల హేషలతో నిండియుండెను. పెక్కు రథముల చప్పుళ్లతో, వాయిద్యములు మ్రోయిచున్న ధ్వనులతో కలిసి ప్రళయకాల మందలి సముద్ర ఘోషయ అని ప్రజలు అనుకొనుచుండిరి. ఆ క్షణమందే జనులందరూ తమ తమ వస్తువులతో సిద్ధముగా నుండిరి. గుర్రములతో, గాడిదలతో, ఒంటెలతో, ఎద్దులతో వారు బయలుదేరిరి. మేనాలు, పల్లకీలు, కోట్ల కొలది గుర్రములన్నీయు వరుసలలో నిలిచి దేశమంతయు తరలిపోవుచుండెను. రాజుల అంతఃపురములు వందలాది సైనికులచే రక్షింపబడినవై వివిధములగు వాహనములనెక్కి అధికారులచే కాపాడబడుచుండి కదులుచుండెను. రాజు కోశాగారము మహాసైన్యముచే చుట్టబడి బయటకు వచ్చెను. యాజ్ఞికులు అగ్నిహోత్రములను సమిధలపై నుంచి గుంపులుగా వచ్చుచుండిరి. వారు ఆ అగ్నిహోత్రములను ధరించి తమ భార్యలతో కలిసి రథముల నెక్కుచుండిరి. అట్లే గ్రంథములను, దేవతార్చనములను, సమిధలను, నెమిలి పింఛములను, దర్భలను, హోమములో పనికి వచ్చు వస్తువులు అన్నింటినీ తమతో ఆ బ్రాహ్మణులు రథములపై తీసుకొని వచ్చుచుండిరి. సామంతులు, అమాత్యులు, సేవకులు, పురోహితులు, ఋత్విజులు, రాజుకు సేవ చేయు దగ్గరి సేవకులు, అట్లే మిగిలిన వారందరూ ఉపచారములకు కావలసిన వస్తువులన్నీ సమకూర్చిరి. రాజాజ్ఞపై కోపమును రక్షించువారు అంతులేని కోశాగార రథాన్ని తీసుకొని బయలుదేరిరి. మాలలు కట్టువారు, చిన్న చిన్న వ్యాపారములు చేయువారు అందరూ తమ తమ వ్యాపార సంభారములతో బయలుదేరిరి. పెద్ద వ్యాపారములను చేయు శ్రేష్ఠులు తమ అంగళ్లతో నగరములో చుట్టుపక్కల నివసించు వారితో కలిసి బయలుదేరిరి. ఇంద్రద్యుమ్న మహారాజు యాత్రకు బయలుదేరినప్పుడు భేరి, మృదంగ, పటహములు శబ్దము నలుదిక్కుల వ్యాపించి ఆ జనపదమందు నివసించు జనులు అందరూ ఆశ్చర్యపడిరి. నీల పర్వతమునకు పోవలేనను రాజాజ్ఞను పాటించి ఎవరికి ఏది తిన్నని దారియో దాని యందు ప్రయాణింప మొదలుపెట్టిరి.
రాజు ఆజ్ఞాపించుట వలన వారు రాజమార్గమున కాక నీలాద్రికి చేరుటకై కష్టమగుదారులయందు కూడా ప్రయాణము చేసిరి. ఇంద్రద్యుమ్నుడు తన పురములో నివసించు వారందరితో చతురంగ బలములతో ఆనందించుచున్న వారితో కలిసి వరుసలు కట్టిన రాజుల రథముల మధ్యలో ఇంద్రుని వలె ఆభరణములు ధరించి ప్రకాశించెను. పురస్త్రీలు మంగళాచారములచే, గీతములచే, పేలాలచే, పువ్వులచే మంగళాచారములు జరుపగా ప్రసన్నము శుభము ఆగు మనస్సు కలవాడు అయ్యను. గాలితో సమానముగా పోవు గుర్రములు పూంచిన రథమును ఎక్కి గాలి అనుకూలముగా వీచుచుండగా అడవి ఎందు చెట్ల నీడలచే చల్లగా ఉన్న మార్గమున బయలుదేరెను. తామరలు నిండిన కొలనును చూచుచు 4 దారుల కూడలి వచ్చినప్పుడు దేశ సంచారులు అడవి గురించి తెలిసినవారు దారి చూపగా దారికి 2 వైపులా ఉన్న అడవులను ప్రదేశములను చూచి ఆనందించుచు ముందుకు సాగిరి. ఉత్కల దేశమునకు సరిహద్దు అగు అడవి చేరి అచ్చట పుర్రెల మాలచే అలంకరింపబడిన చర్చికాదేవిని చేరెను. నారదుడు చెప్పగా రాజు వినయముగా రథము నుండి దిగి సాష్టాంగముగా ఆమెకు నమస్కరించిరి. మిక్కిలి ఆనందించెను. ఇంద్రద్యుమ్నుడు పలికెను, సమస్త దేవతలకు అధిపతియగు అన్ని ఆపదలను పోగొట్టు బ్రహ్మ, విష్ణువు, శివుడు అని పలు పేర్లతో పిలువబడు ఓ దేవి, నీకు నమస్కారం. జగత్తులకు మూల కారణమవు అగు ఓ పరమేశ్వరి, నన్ను కాపాడుము. నీవు లేక ఈ ప్రపంచము ఒక్క క్షణమైనను మానజాలదు. అన్ని పనులు సమకూరుటకు, శాశ్వతమగు మంగళములు కలుగుటకు ఈ లోకమునందు నీ సేవ కంటే వేరొక మార్గము లేదు. సకల జీవరాశులకు ప్రభువగు విష్ణువునకు నీవే శక్తివి. దానిచేతనే స్వామి సృష్టి స్థితి లయ కారకుడవుచున్నాడు. చరాచరములకు అధినాథుడు నీలాద్రి వాసుడు అగు స్వామిని కన్నులతో చూచునట్లు అనుగ్రహింపుము. జైమిని ఇట్లు చెప్పెను. నారదుడు చెప్పగా రాజు దేవిని స్తుతించి వేగముగా రథమునెక్కి సూర్యోదయ సమయమునకు బయలుదేరెను. పిమ్మట త్వరగా ప్రయాణించిన రాజు గుర్రములు అలసిపోయినప్పటికీ విచిత్రమగు కమలములకు కల మహానది యొక్క తీరమున కల పలుచని అడవికి చేరెను. ఔషధములకు, గుహలకు ప్రసిద్ధి పొందిన ఆ ప్రదేశమునందు సేనలను వదిలి మధ్యాహ్న సంధ్యను ఉపాసించుటకై నదికి బయలుదేరెను. ముందుగా తెలిసిన వారు దిగి విషకంటకములను ఏరివేయగా పురోహితుని అదే ఆదేశముపై నదిలోకి దిగెను. స్నానము చేసి దేవతలకు, పితృదేవతలకు తర్పణములు విడిచి విధిపూర్వకముగా పూజించెను. రాజులను, సేవకులను తగిన రీతిలో నివాస స్థానములు, ఆసనములు ఇచ్చి గౌరవించి నారదునితో కలిసి అంతఃపురము ప్రవేశించెను. తేనె లొలుకుచున్న మధురమగు పదార్థములను ఆనందముగా భుజించగా సూర్యుడు అస్తమించెను. సాయం విధిని పూర్తి చేసి చంద్రుడు ఉదయించిన పిమ్మట అనుయామములందరూ కూడా సభా మధ్యమున కూర్చుండెను. అచ్చట సకల సామ్రాజ్య లక్షణములతో కూడుకున్న ఆ రాజు శరత్కాలమునందు చుక్కలతో కూడుకున్న చంద్రుని వలె ప్రకాశించెను. అమృతము వలె స్వచ్ఛమగు అతడి కీర్తిని కవులు వర్ణించిరి. గాయకులు మధుర కంఠములతో గానము చేసిరి. రూపము, యవ్వనము, లావణ్యములచే గర్వించిన గణికలు లయ, తాపము మొదలగు వాని సాయముతో అతడి ఎదుట నర్తించిరి. లోకోత్తరమగు శుభకరమగు ఆకృతి కలిగిన అతడిని వందిమాగదులు గద్యము, పద్యము, ప్రబంధము మొదలైన విచిత్రములగు పద సమూహములచే స్తుతించిరి. తరువాత రాజు వైష్ణవులతో ముఖ్యులగు వారిని చక్కని గంధం మాలలను, తాంబూలము మొదలైన వాటిచే సన్మానించెను. తన ఆజ్ఞపై అచ్చటకు వచ్చిన వందలాది రాజులను వారికి తగినట్లుగా గౌరవించెను. పిమ్మట భగవంతునికి ఇష్టుడైన వాడగు నారదుని తగిన ఆసనమున కూర్చొండబెట్టి బహుమానములతో సత్కరించి అన్ని పాపములను తొలగింపచేయు భగవంతుని చరితమును వినగోరెను. ఇంద్రద్యుమ్నుడు ఇట్లు పలికెను. వేదాంగములకు నిధి వంటి వాడా, భగవంతునికి ప్రేమైన వాడా, నీవే విష్ణువు యొక్క చరితమును జ్ఞాన సచ్చువుచే తెలుసుకొనగలవు. హరిచరిత్రము అను అమృతముచే గట్టి బురదచే నిండిన నా మనస్సును కడిగివేయుము.
అని ఈ విధముగా నారదుడు ఇంద్రద్యుమ్నుడు మాటలాడుకొనుచుండగా ద్వారము వద్దనున్న ఉత్కల రాజసేవకుడు సమీపించెను. దేవా, ద్వారమునందు ఉత్కల దేశపు రాజు బహుమానములతో మిమ్ము సేవించుటకు కిరీటము ధరించి వచ్చెను అని సేవకుడు అట్లు విన్నవించగా రాజు ఆ దేశమునకే అలంకారము వంటి ఉత్కలరాజు వచ్చెనని తెలుసుకుని మిక్కిలి ఆనందించెను. శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహత్యమును తెలుసుకొనవలేనని కుతూహలము కలవాడై ఉత్కల దేశపు రాజును వెంటనే ప్రవేశపెట్టుమని కోరెను. అతడు నీలాద్రిపై ఉన్న విష్ణువును పూజించి నిర్మలుడైనాడు. అతడిని చూచుటచే మన పాపములన్నీను తొలగిపోవును. ఆ మాట విని ద్వారపాలకుడు ఇంద్రద్యుమ్నుని సభలో ప్రవేశపెట్టెను. పిమ్మట ఉత్కలదేశపు రాజు విష్ణు భక్తులకు తన సచివులతో ప్రవేశించి ఇంద్రద్యుమ్నుని పాదములకు ఆదరముగా నమస్కరించెను. ఇంద్రద్యుమ్నుడు ఆ రాజును లేపి వైష్ణవుడగు అతడిని గౌరవించి తన సింహాసనపై కూర్చుండజేసి వినయముగా ఇట్లు పలికెను. ఓండ్రపతి అంతట కుశలముగా ఉన్నాదా? నీలాద్రి శిఖరము నివసించు స్వామికి జయము కలుగుచున్నదా? నిర్మలమగు నీ బుద్ధి స్వామి చరణ పద్మములపై లగ్నమై సమస్త జీవులపై సమభావం కలిగి ఉన్నదా? ఓండ్ర రాజు ఆ మాటలు విని చేతులు జోడించి వినయముతో హర్షముతో వడలు పులకించిన వాడై ఇట్లు పలికెను. స్వామి, నీ అనుగ్రహము వలన నాకు అంతటా కుశలమే. సూర్యుడు ప్రకాశించుచుండగా చీకటి ఎట్లు కలుగును? సహజమగు గుణ సంపదచే రాజులందరినీ వశము చేసుకొని అమరావతిని ఇంద్రుని వలె భూమిని పాలించుచుంటివి. నీవు పాలించుచుండగా ధర్మము 4 పాదములు నడుచుచున్నది. నిషేధించిన పనులను గూర్చి కేవలము వినుటయే మిగిలినది. రాజనీతి యందు నీకు గల గుణములలో ఒక్కొక్క రాజుకు మార్గదర్శకముగా నిలిచినవి. 18 ద్వీపములు గల భూమి అంతయు ఒక్క ఇంటి వలె నీచే పాలింపబడుచు మరి ఒకరికి దుర్లభమైనది. సమస్త జీవులపై వాత్సల్యము చూపు నిన్ను బ్రహ్మ సృష్టింపనిచో తమ దగ్గరి వారు మరణించినప్పుడు వారు తమ దుఃఖము నెట్లు ఆపుకొనగలరు. సాధారణులగు రాజులు విష్ణువు అంశ కలిగి ఉందురని వేదము చెప్పుచున్నది. కానీ నీవు సాక్షాత్ విష్ణువే. లేనిచో ఇన్ని గుణములు ఎట్లుండును? దక్షిణ సముద్ర తీరమున అడవి మధ్యలో నీలాద్రి కలదు. అచట జనసంచారము లేని చోట స్వామి కలడు. ఇప్పుడు ఆ స్వామి జుంఝువాతముచే లేచిన ఇసుకచే కప్పబడి పోయేనని విని ఉంటిని. ఆ కారణముగా నా రాజ్యమునందు దుర్భిక్షము కలిగినది. నీవు వచ్చుటచే కుశలము కలుగగలదు అని రాజు చెప్పగా ఇంద్రద్యుమ్నుడు అతడిని పంపివేసి తగిన విధముగా ఏర్పాటు గావించి నారదుని చూచి, ఓ ముని, ఇది ఏమి అని నిర్వీణ్యుడై అడిగెను. నేను దేని కొరకై కష్టపడి ఇంత దూరము వచ్చి తినో అది వ్యర్థమైనదని అనుకొనుచుంటి అని పలుకగా 3 కాలములు తెలిసిన నారదుడు రాజుతో ఇట్లనెను. ఓ వైష్ణవోత్తమ, ఈ విషయమునందు నీవు ఆశ్చర్యపడవలసినది లేదు. విష్ణు భక్తుల కోరిక ఎప్పుడునూ విఫలము కాదు. జగత్తుకు ఆది కారణము నారాయణుడు. ఆ నామమయుడు అగు స్వామి యొక్క పార్థివ మగు శరీరమును నీవు తప్పక చూడగలవు. నిన్ను అనుగ్రహించుటకై స్వామి భూమికి అవతరింపగలడు. చరాచరమగు ఈ విశ్వమంతయు విష్ణువు వశమునందున్నది. స్వామి ఎవరి వశమునందు లేదు. కానీ భక్తులపై వాత్సల్యము గల స్వామి భక్తికి మాత్రమే వశుడగును. బ్రహ్మ మొదలుకొని కీటకము వరకు ఎవరి మాయచే రక్షింపబడుచున్నవో అటువంటి స్వామి భక్తజనులకు తప్ప ఎవ్వరికి వశుడగును. విష్ణు భక్తియే ధర్మార్థ కామ మోక్షములకు మూలము. ఆ భక్తియే వాటిని సాధింపగలదు. మరి ఒకటి కాదు. ఒకడే అగు విష్ణువు తన మాయచే పెక్కు రూపములు ధరించుచున్నాడు. పరమాత్మయగు అతడి కంటే సుఖమునకు మరి ఒక కారణము లేదు. శివుడు, దుర్గా మొదలగు ఇతర దేవతలు కూడా విష్ణు భక్తి పరాయణులై తమను పూజించిన వారి కోరికలను తీర్చుచున్నారు. అంతర్యామియగు ఆ స్వామియే దేవతల హృదయమునందును కలడు. స్వామి ఎంత ఫలము కలిగింపుమని ప్రేరేపించునో ఆ దేవతలు అంత మాత్రమే ఇచ్చుచున్నారు. ఓ రాజా, నీవు వైష్ణవుడవు.
బ్రహ్మకు 5వ వాడవు. అష్టాదశ విద్యల సారము చూచిన వాడవు. మంచి నడవడిక కలవాడవు. భూమిని న్యాయముగా పరిపాలించుచుంటివి. విశేషముగా బ్రాహ్మణులను పూజించువాడవు. నీవు తప్పక ఆ క్షేత్రమునందు చర్మ చక్షువులచే స్వామిని చూడగలవు. బ్రహ్మ కూడా ఈ కార్యమును నీకు సహాయము చేయవలసినదిగా ఆదేశించెను. ఆ క్షేత్రమునకు చేరిన పిదప నీకు అంతయు చెప్పెదను. ఇప్పుడు రాత్రి 3వ జాము గడుచుచున్నది. తమ విడిదికి వెళ్ళవలసినదిగా అందరినీ ఆదేశింపుము. నీవు కూడా అంతఃపురమునకు వెళ్ళి నిద్రింపుము. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి శుభం.